మీ మేలు కోరి ఒక మాట చెప్తే చివరికి నాకే కీడు తలబెడతారా? దయచేసి నన్ను వదిలేయండి. నిన్ను వదిలేస్తే ఆనంది గర్భవతి అని నేను ఎంతగా అర్జీ చెప్పినా ఎవ్వరూ నమ్మరు. నువ్వు నాకు పేకాటలో దొరికిన జోకర్ ముక్కలాంటి వాడివి. అలాంటిది నిన్నెలా వదిలేస్తాను? ఆనంది జీవితం, ఆ అప్పన్న పరువు ఈ రోజుతో నాశనం అయిపోవాలి. మీరు చేస్తుంది చాలా పెద్ద తప్పు. పాపం ఇప్పటికే అమృత పెళ్ళి ఒకసారి ఆగిపోయి ఆత్మహత్య వరకు వెళ్ళి ఆ కుటుంబం కూలబడిపోయింది. పాపం అమ్మాయి పెళ్ళి ఈ కారణంగా మళ్ళీ ఆగిపోతే ఏమవుతుంది? కుటుంబం మొత్తం మూకుమ్మడిగా ఆత్మహత్య చేసుకుంటుంది. చేసుకొని ఎంత ధైర్యం ఉంటే మా అన్నని అందరి ముందు అవమానిస్తారు? నన్ను అవమానించడం పెద్ద విషయం కాదురా శేఖర్. నా తండ్రిని పంచాయతీలో నిలబెట్టి ఆ అప్పన్న సాక్ష్యం చెప్పాడు. నా తండ్రికి ఆ రోజు శిక్ష పడింది. అది తట్టుకోలేక నా తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. దానికి ప్రతీకారం తీర్చుకోవడానికి నాకు గొప్ప అవకాశం దొరికింది. అవునన్నా, ఆ కుటుంబాన్ని అస్సలు వదలకూడదు. ఇంతకింత అనుభవించేలా చెయ్యాలి. వద్దయ్యా, దయచేసి నేను చెప్పేది వినండి అయ్యా. అలా మాత్రం చెయ్యకండి అయ్యా. ఏ ముసలోడా, ఇంకొక ముక్క మాట్లాడినా ఈ కత్తిని గొంతులో దిగుతుంది. అయ్యా వద్దయ్యా, వద్దు.